కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ఖమ్మం జిల్లా పర్యటనలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి। తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత। రాష్ట్రంలో రావణాసుర ప్రభుత్వం నడుస్తుంది। చేతనైతే సంక్షేమం అభివృద్ధి పట్ల దృష్టి పెట్టండి। పాడేరు శాసనసభ్యులు మత్స్యరాజ్ విశ్వేశ్వరరాజు। సీఎం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టించేటట్లుగా మాట్లాడడం తగదు। పల్లా శ్రీనివాస్। పరకామణి కేసు విచారణ అధికారి సిఐ సతీష్ కుమార్ కేసును సిబిఐకి అప్పగించాలని కర్నూలులో ర్యాలీ। ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు। దీంతో ఇక్కడ అనేక అభివృద్ధి పనులు అయ్యాయనుకున్నా కానీ మా పర్యటనలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి। తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత। ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ వస్తా ఉన్నాము। ప్రతి జిల్లాలో కూడా 2 రోజులు ఉంటూ మరి ఆయా జిల్లాలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి మాకు సాధ్యమైనంత మేరకు పరిష్కారాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం। మీకు తెలిసిందే, అడగందే అమ్మాయినా పెట్టదని అంటారు। అట్లనే మనము సమస్య ఉంది కదా అని వదిలిపెట్టి ఊరుకుంటే కుదరదు। ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఎట్లా ఉన్నా సరే ధైర్యంగా అడగాల్సిందే। అడిగినప్పుడే సమస్య అనేది తీరుతుంది। మనం మర్చిపోయి అడగడం మర్చిపోతే ప్రభుత్వం మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేదని చెప్పి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది। కాబట్టి ఇవాళ ప్రతి జిల్లాలో తిరుగుతూ 2 రోజుల నుండి ఒక్కొక్క సమస్య మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా కళ్ళ ముందే అనేక సమస్యలు పరిష్కారం అవుతుండడాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం। దాంతో మాకు ఇంకొంత విశ్వాసం వచ్చింది। ఇవాళ మరి ఖమ్మం జిల్లాకు వచ్చినాం। ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు। 3 మంత్రులు ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వంలో। 2 సంవత్సరాలు అయిపోయింది। మరి చాలా పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయేమో అని మేము అనుకున్నాము। మరి ఏం జరిగింది ఏం లేదని ఈ రోజు పొద్దు నుండి చూస్తా ఉన్నాము। రేపు కూడా ఇంకా చాలా పర్యటనలు ఉన్నాయి। అవన్నీ చూసిన తర్వాత ఏ సమస్యలు మాట్లాడాలో ఖచ్చితంగా అన్ని కూడా మీడియాలో ప్రజల ద్వారా కూడా మాట్లాడడం జరుగుతుంది। ప్రత్యేకించి మన వైరాగ్ తీసుకున్నట్టయితే మరి 2001లో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం ముందు వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా నవ్వినటువంటి వాళ్ళే। కానీ జగదీష్ అన్న లాంటి వాళ్ళు ఒక్కడు ఆయననే సున్నం బకెట్ పట్టుకొని ఆయననే వెళ్లి గోడలకు పెయింట్ వేసి జై తెలంగాణ అని రాసి కేసీఆర్ గారిని ఆహ్వానించి సున్నం మన జెండా గద్దెలు కట్టి ఉద్యమాన్ని ఇక్కడ నిలబెట్టినటువంటి వ్యక్తి జగదీష్ అన్న। మరి వారి వల్ల స్వాగతం పలికి ఖచ్చితంగా మీరు ఇక్కడ మాట్లాడాల్సిందే, రావాల్సిందే। మా వైరా ప్రజలకు మార్కెట్ లో సమస్య ఉంది, మీరు అడిగితే తప్ప ఇది కాదు అని చెప్పి వారు పిలవడం థ్యాంక్ యూ అన్న, మీ యొక్క మద్దతుకి మీ యొక్క సపోర్ట్ కి। మరి అన్నిటికన్నా ఎక్కువ 2001 నుంచి ఇప్పటి వరకు ఒక నిబద్ధతతోని ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా జగదీష్ అన్న గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను। మరి ఎప్పుడైనా ఏ విషయమైనా చిన్నగానే ప్రారంభమవుతుంది। జాగృతి జనం బాట కూడా చిన్నగానే ప్రారంభమైంది। ఖచ్చితంగా చిన్నగా పుట్టినటువంటి ఈ యొక్క వైఖరి, ఈ యొక్క ప్రశ్నించేటటువంటి తత్వం తెలంగాణ ప్రజలందరినీ కూడా తాకుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను। ఈ వైరా నియోజకవర్గంలో మరి అంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఎక్కడికక్కడే ఆగున్నాయి। ఇంతకుముందు అక్కతో మాట్లాడుతున్నాం, కూరగాయలమ్మ అక్కతో ఒకటే అంటున్నాము, మేము మంచిగా పాత మార్కెట్ లో ఉంటుంది, తీసుకొచ్చి మమ్మల్ని బయట వాడేసిండ్రు, మీకు ఇస్తామని చెప్పి నువ్వు ఉన్న మార్కెట్ ను కూలగొట్టిండ్రు। ఇప్పుడు ఇవ్వకుండా 2.5 ఏళ్ళు అయిపోయింది, అట్లానే నానబెడుతున్నటువంటి సందర్భం అని చెప్తున్నారు। మరి అది ఇమీడియట్ గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీ ఇక్కడ ఉండేటటువంటి ప్రజల పక్షాన ఆలోచన చేయాలి, డిమాండ్ చేయండి, మీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో చేయండి, మార్కెట్ తొందరగా పూర్తి చేయించండి। ఎందుకంటే పక్కనే మీ యొక్క ఆఫీస్ ఉందని చెప్తా ఉన్నారు, క్యాంప్ ఆఫీసు। ఈ కూరగాయల మార్కెట్ దాటుకొని మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్తారని చెప్తున్నారు। నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా 1-2 నెలల్లో పూర్తయ్యేటట్టుంది మార్కెట్, అది మీరు తలుచుకుంటే తక్షణమే నిధులు తెచ్చి పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను। ఇక రెండవది, అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు, దాంట్లో ఒక్కటంటే ఒకటి కూడా పూర్తవడం లేదు। ఏ ఒక్క దగ్గర కూడా పెన్షన్ పెరిగిన దాఖలాలు లేదు, ఎక్కడ కూడా ఆడబిడ్డలకు చెప్పినటువంటి 2500 ఇచ్చిన దాఖలా లేదు, ఫ్రీగా కరెంట్ ఇస్తామన్న 200 యూనిట్ల లోపల అది వచ్చినటువంటి దాఖలా లేదు।
అంతకుముందు కేసీఆర్ గారు సబ్సిడీ ఇచ్చారు హెయిర్ సెలూన్లకి, రజకులకి, ఇట్లాంటి వాళ్ళకి. అవన్నీ కూడా ఆపేసి చిన్నవి పెద్దవని కాదు, అంతకుముందు వచ్చిన ఏ కార్యక్రమం కూడా ఇప్పుడు కొనసాగడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. వైరా ప్రజలందరూ కూడా చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు, ఎర్ర జెండాను ఎత్తుకొని విప్లవానికి మీరు బాటలు వేసినటువంటి ప్రజలు. మీరు ప్రశ్నించాల్సినటువంటి సమయం, సందర్భం వచ్చింది. తప్పకుండా ప్రశ్నిస్తారని, మీరు ప్రశ్నించేటటువంటి సందర్భంలో మీకండగా తెలంగాణ జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాష్ట్రంలో రావణసుర ప్రభుత్వం నడుస్తుంది. చేతనైతే సంక్షేమం, అభివృద్ధి పట్ల దృష్టి పెట్టండి. కూటమి ప్రభుత్వానికి సవాల్ చేసిన పాడేరు శాసనసభ్యులు వైసీపీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు చేసిన దాడిపై తీవ్రంగా ఖండించిన పాడేరు శాసనసభ్యులు అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని వీరు పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ఒప్పజెప్పే కార్యక్రమం తలపెట్టడానికి వీళ్ళు సిద్ధం చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ అప్రమత్తం చేసి కోటి సంతకాల సేకరణతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం, ఏదైతే ఈ పిలుపుని ఇచ్చినటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా జరుగుతుండడంతో ఓర్వలేక హిందూపురంలో అంటే బాలకృష్ణ గారి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి టీడీపీ ఈ మూకలంతా కూడా వీటన్ని ఓర్వలేక ఇటువంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా తల్లి రావడం మనం అంతా కూడా చూస్తున్నాం. కానీ ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, ఈ కార్యకర్తలపైన, లేదంటే ఎవరైతే నాయకులపైన అక్రమ కేసులు పెట్టడంలో కానీ, లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలని ఇబ్బంది పెట్టడంలో కానీ ముందుంటున్నారు తప్ప ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని అమలు చేయకుండా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. ఏమాత్రం కూడా వీళ్ళ పాలనలో చిత్తశుద్ధి లేకుండా ఈ పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పడానికి ఇటీవల కాలంలో మా గిరిజన ప్రాంతంలో మా ట్రైబల్ మినిస్టర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంజయ్ రాణి గారు సొంత గ్రామంలో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది పిల్లలు కూడా మంచం పట్టినటువంటి పరిస్థితులు చూశాం. తర్వాత మొన్నటికి మొన్న రోజుల వ్యవధిలోనే మా పాడేరు నియోజకవర్గం జరిల, అలాగే నిన్నటి రోజున పాడేరు నియోజకవర్గంలోనే పక్క మండలంలో ఉన్నటువంటి కొయ్యూరులో రాజేంద్రపాలెంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కానీ ఈరోజు చూసినట్లయితే నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు కానీ, ప్రజల విద్యా వైద్యం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం దాడుల మీదే దృష్టి సాధిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాం, మేము పెట్టినటువంటి మెను మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోరుముద్ద పేరుతో ప్రతి విద్యార్థికి సక్రమమైనటువంటి మెను అందించే కార్యక్రమం గత ప్రభుత్వంలో పెడితే, నేడు మాత్రం మీరు కలుషితమైనటువంటి ఆహారం, నాణ్యత లేని ఆహారం పెడుతూ ఈరోజు విద్యార్థులకి అందరు కూడా మీరు ఆసుపత్రి పాలు చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో కనిపిస్తుంది. మేము మీకు ఒకటే అడుగుతున్నాం, విద్యాశాఖ మంత్రి గారికి, గత ప్రభుత్వ హయాంలో అనేక పాఠశాలలు నాడు నేడు కింద అభివృద్ధి చేశాం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకున్నటువంటి ఆ పాఠశాలను కూడా మీరు రద్దు చేసే కార్యక్రమాలు ఈరోజు మీరు చేపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, ఈరోజు మీరు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఈరోజు మీరు ప్రసంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నారా లోకేష్ కానీ చేస్తున్నారు. మీరు అంటున్నారు ఇటీవల కాలంలో మేము పశువులకు కూడా హాస్టల్ పెడతామని చెప్పేసి మీరు మాట్లాడినటువంటి మాటలకి నేను ఒకటే మీకు అడుగుతున్నాను. పశువులకి అవసరం లేదు హాస్పిటల్, కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరి విద్యార్థులకి నాణ్యమైనటువంటి ఆహారం, నాణ్యమైనటువంటి చదువు ఇప్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మీరు ఇచ్చినటువంటి మాటలే, మేము ఏ కార్యక్రమాలు కానీ మేము ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చకపోతే మా కాలర్ పట్టుకొని అడగొచ్చు అని చెప్పేసి మీరు ఆ రోజు అన్న మాటకి నేను చెప్తున్నా.
ఈరోజు ఖచ్చితంగా మీరు గిరిజన ప్రాంతంలో ఇదే రకమైనటువంటి పరిపాలన గాని ఇదే రకమైనటువంటి పరిస్థితులు కొనసాగితే మీరు పాడేరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్టే కాదు మీ జుట్టు పట్టుకొని కుట్టడం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడడం తగదు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నదాన్ని కేంద్రం నుండి రాష్ట్రం సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చింది. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ప్లాంట్ను ఏదో అన్నారని మాట్లాడడం మంచిది కాదు. కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 14,000 కోట్లలో 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 30% పనులు జరుగుతున్న ప్లాంట్ ని 80% పనులు జరిగేలా చేశాం. పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడపాలంటే మేనేజ్మెంట్ కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలి. వైసీపీ నాయకులతో కలిసి కొందరు వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడారు. వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 20-30% నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు 80%కి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మేము అందరికీ ప్రధానికానికి కానీ కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాటలో నడడం జరుగుతుంది. అలాగే గతంలో 2000లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,350 కోట్లు తీసుకొచ్చి ప్లాంట్ని నించోబెట్టడం జరిగింది. మళ్ళీ రెండోమారు సుమారు 14,040 కోట్ల రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నడపడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలనడం తప్పే ఉంది. దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి, ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని, లేకపోతే కార్మికులు ఏదో అన్నారని, లేకపోతే ప్లాంట్ ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తున్నారు మనకి ఇవ్వలేదని ప్రజల్ని కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, కార్మికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఆలోచన చేయాలి తప్ప తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదు. అలాగే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు. కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వరకు కూడా ఆ బాధ్యత ఉండాలి. లేనిపోని మాటలు అపోహలు సృష్టించడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేసేది ఒకటే, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి 11,400 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు సుమారు 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్కి కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టార్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు.
ఇక్కడ కేవలం కార్మికులను దృష్టిలో పెట్టుకొని, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేవడం జరిగింది. సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక, ట్యాక్స్ పేయర్స్ మనీ పెడుతున్నాం కనుక, ప్రజాధనాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి అన్నలో తప్పేం లేదు. దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయాందోళనకు గురి చేసి, అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకు తెలుసు. ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం. కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్సిలర్మిటర్లకి సొంత గన్లు ఇచ్చారనేది కూడా ప్రజలను తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. నిజాయితీ గల పోలీసు అధికారి పరకామణి కేసు విచారణ అధికారి సిఐ సతీష్ కుమార్ కేసు సిఐబిఐకి అప్పగించారని కర్నూలులో ర్యాలీ ధర్నాలు కర్నూలు జిల్లా శాలివాహక సంఘం బీసీ సంఘం డిమాండ్ చేశారు. రాజవిహార్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన బీసీ సంఘాలు శాలివాహన డైరెక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సంచలనంగా మారిన సిఐ సతీష్ కుమార్ హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించి విచారణ జరిపించారని, నిందితులను కఠినంగా శిక్షించారని పాత్రికేయ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, శాలివాహన సంఘం అధ్యక్ష కార్యదర్శులు, జాతీయ బీసీ సంఘాలు నక్కల మిఠా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి. ఒక పోలీస్ ఆఫీసర్ కి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం మరి సామాన్యులకు ఏమి రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘము ప్రశ్నిస్తుంది. మరి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో బీసీలంతా ఏకం చేసేసి పార్లమెంటులో వారి యొక్క గళాన్ని ఈ యొక్క హత్య పైన వినిపించేట్టుగా మేము కృషి చేస్తాము. మరి ప్రజా పోరాటాలకు కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ హత్యను ఖండిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. సార్ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. సతీష్ కుమార్ సార్ ఒక బీసీ బిడ్డ. బీసీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పోలీస్ అధికారంగా ఎదిగి ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు. ఒక పోలీసు అధికారంకే అన్యాయం జరిగితే ఒక సామాన్యంగా ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఒక పోలీస్ అధికారి చనిపోతే సిబిఐ వాళ్ళు కానీ, ఇంటెలిజెంట్ రిపోర్టర్లు కానీ ఏం చేస్తున్నారు? ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరుగుతుంది. తరతరాలుగా బీసీ బిడ్డలు అన్యాయం జరుగుతుంది, నష్టపోతున్నారు. కావున మీరు ఏం చేస్తున్నారు? వెంటనే సతీష్ కుమార్ సార్ ఫ్యామిలీకి చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర మహిళా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా పర్యటనలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో రావణాసుర ప్రభుత్వం నడుస్తుంది. చేతనైతే సంక్షేమం, అభివృద్ధి పట్ల దృష్టి పెట్టండి. పాడేరు శాసనసభ్యులు మత్స్యరాజ్ విశ్వేశ్వరరాజు. సీఎం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టించేటట్లుగా మాట్లాడడం తగదు. పల్లా శ్రీనివాస్. పరకామణి కేసు విచారణ అధికారి సిఐ సతీష్ కుమార్ కేసును సిబిఐకి అప్పగించారని కర్నూలులో ర్యాలీ.